అధ్యక్ష, మన రాష్ట్రంలో 27,000 మంది విఆర్ఏలు ఉన్నారు అధ్యక్ష. దాదాపు కొన్ని సంవత్సరాలుగా కూడా ఏదైతే విఆర్ఏలు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అధ్యక్ష 6,400 జీతంకి దాదాపు కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అధ్యక్ష. ఎన్నికల ముందు ఇందిరా పార్క్ ధర్నా చేస్తున్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి మీకు 15,000 రూపాయల జీతం ఇవ్వటమే కాకుండా 4th క్లాస్ ఎంప్లాయీస్గా గుర్తిస్తామని చెప్పి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వాళ్ళు ఇక్కడికి రావటం ధర్నా చేయటం పోతూనే ఉంది తప్ప ఇప్పటికీ కూడా వాళ్ళకి 1 రూపాయి కూడా పెంచిన దాఖలాలు లేవు అధ్యక్ష. అదే మన పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో అధ్యక్ష 10,600 రూపాయలకి పెంచడమే కాకుండా వాళ్ళకి 30% ప్రమోషన్స్ కూడా ఇస్తామని చెప్పారు అధ్యక్ష. నిన్న ధర్నా చేస్తుంటే కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఎప్పటికైనా సరే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని వాళ్ళ సైడ్ దయ చూపించి ఏదైతే ఆయన చెప్పిన హామీ 15,000 రూపాయలు జీతమే కాకుండా అలాగే 4th క్లాస్ ఎంప్లాయీస్గా గుర్తించాలని చెప్పి ఆయనకు మంచి మనసు భగవంతుడు ప్రసాదించి గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎండల్లో ఏడుకొచ్చి ధర్నాలు చేయడం పోతా ఉన్నారు అధ్యక్ష. 27,000 మందిని ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదే కాకుండా వాళ్ళకి పాపం సార్ జీరో రన్నా సార్ 30,000 మంది బాధలు చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదంటే దాదాపు 30,000 మంది 3 సంవత్సరాల నుంచి చెప్తుంటే దాన్ని కూడా అడ్డుకుంటున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం కొట్టలేదు అధ్యక్ష.